హాయ్ అండి. అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్‌కు స్వాగతం. సో, ఈరోజు సినిమా విషయానికొస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్‌డే నిన్న అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు చాలా గ్రాండ్‌గానే సెలబ్రేట్ చేసుకున్నారు. కాకపోతే ఆయనకు సంబంధించిన ఒక విషయం ఏందంటే, ఆయన సోషల్ మీడియాలో యాక్చువల్‌గా ఈ సౌత్ ఇండియాలోనే సోషల్ మీడియాలో ఆయన నంబర్ 1 హీరో అనమాట. అంటే ఆయనకున్న ఫాలోవర్సు అంటే నార్త్ కాదు, సౌత్ ఇండియాలో. సౌత్ ఇండియాలోనే యాక్చువల్‌గా ఆయనకు 1,00,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారనమాట. అంటే ట్విట్టర్ కావచ్చు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలాంటివంతా కలిపితే ఆయనకు 1,00,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇంత 1,00,00,000 మంది ఫాలోవర్స్ ఉన్న ఏకైక హీరో సౌత్ ఇండియాలో ఒక్క మహేష్ బాబు మాత్రమే. సో, ఆయన నిన్న అంటే 50వ పుట్టినరోజు అయితే జరుపుకున్నారనమాట. ఈ పుట్టినరోజుకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులైతే బాగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. కాకపోతే ఒక అసంతృప్తి. అసంతృప్తి అంటే అది ఓకే అనుకోవచ్చు. సో, ఎస్ఎస్ఎంబి 29 అంటే రాజమౌళి, మహేష్ బాబు వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న సినిమా పైన కొంతవరకు హోప్స్ అయితే పెట్టుకున్నారనమాట. అంటే అఫీషియల్‌గా ఏదైనా అనౌన్స్ చేస్తారేమో, అంటే ఒక ఫస్ట్ లుక్ కావచ్చు, ఇంకేదైనా ఒక అంటే అభిమానులకు సర్ప్రైజ్‌గా ఉండే విషయం ఏదైనా చేస్తారేమో అని అభిమానులంతా చాలా ఆశగా ఎదురు చూశారు. సో, అదైతే రిలీజ్ అయింది ఫస్ట్ లుక్ అని ఒక పోస్టరు. సో, ఆ పోస్టర్ అయితే జస్ట్ ఆమె అక్కడ ఆ పోస్టర్‌లో అయితే మహేష్ బాబు అయితే ఫేస్ లేదు. జస్ట్ ఆయన మెడలో ఒక త్రిశూలము, నంది ఇలాంటివి ఒక చెస్ట్ మీద అన్నమాట. ఆయన చెస్ట్ మాత్రమే జస్ట్ చూపించి కొన్ని రక్తపు మరకలు అలాంటివి పెట్టి రాజమౌళి అయితే ఆ పోస్ట్ మాత్రమే జస్ట్ ఒక చిన్న పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశారనమాట. సో, రిలీజ్ చేసి దానికి ఒక క్యాప్షన్ కూడా పెట్టారనమాట. అంటే గ్లోబ్ ట్రాటర్ అనేసి. గ్లోబ్ ట్రాటర్ అంటే ప్రపంచ ప్రయాణికుడు. అంటే తరచుగా అంటే ప్రపంచాన్ని అంటే ప్రపంచం మొత్తంగా ప్రయాణించే వ్యక్తి అనే ఒక క్యాప్షన్ పెట్టి ఇంగ్లీష్‌లో అది ఒక హ్యాష్‌ట్యాగ్‌గా పెట్టారనమాట. సో, దీని మీద ఆయన ఒక వివరణ కూడా ఇచ్చారనమాట యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు మహేష్ బాబు అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ఆయన సూపర్ స్టారు. సో, ఇది 50వ బర్త్‌డే. సో, ఏదైనా ఒక సర్ప్రైజింగ్ ఉంటుందేమో అంటే మహేష్ బాబు, రాజమౌళి ఈ సినిమా నుంచి ఏదైనా ఖచ్చితంగా ఉంటదేమో కొంచెం గొప్పగా అనుకున్నారు. కానీ రాజమౌళి అయితే ఏం చెప్పారంటే ఒక నోట్ అయితే రిలీజ్ చేశారాయన. సో, ఈ మహేష్ బాబు, రాజమౌళి ఈ మా కాంబోలో అంటే సినిమా ఈ మధ్యనే మనం షూటింగ్ అయితే స్టార్ట్ చేశాము. దీన్ని ఇది చాలా పెద్దది. ఇది చాలా పెద్ద మొత్తంలో ఉంటది. దీన్ని మనం ఒక చిన్న ఒక పోస్టర్‌తోనో, ఒక ప్రెస్ మీట్‌తోనో దీన్ని కన్క్లూడ్ చేయలేము. అంటే దీని గురించి దీని సారాంశం మొత్తం మనం చెప్పలేము. సో, దీన్ని మనం చాలా పెద్దగా చేస్తున్నాము. అంటే మన ప్రపంచ సినీ ప్రేమికులు కావచ్చు, మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహేష్ బాబు అభిమానులు కావచ్చు, గర్వపడేలా దీనికి మనం చేస్తున్నాము. సో, కాబట్టి దీనికైతే కాస్త టైం అయితే పడుతుంది. సో, నవంబర్ వరకు మీరు వేచి చూడాల్సి ఉంటది అని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్‌గా మన రాజమౌళి గురించి మనకు తెలిసిందే. ఎందుకంటే ఆయన ఏదైనా ఒక సినిమా టేకప్ చేస్తే అది ఒక మాస్టర్ పీస్ అవుతుందని, అది సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందని, ప్రపంచవ్యాప్తంగా అది ఒక మంచి పేరు ప్రఖ్యాతి కాస్తుందని అది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ కూడా అలాగే ఉంది. సో, కాబట్టి ఈ మహేష్ బాబు సినిమా కూడా చాలా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఇది యాక్చువల్‌గా. అంటే ఒక ఆస్కార్ రేంజ్ అవార్డు ఖచ్చితంగా ఈ సినిమాతో ఆస్కార్ అవార్డు అయితే పక్కాగా ఉండాలి. పక్కాగా ఖచ్చితంగా డైరెక్ట్‌గా ఆస్కార్ అవార్డుకే నామినేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ సినిమాని చాలా భారీగా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారనమాట. సో, కాబట్టి దీని నుంచి ఏదైనా ఒక చిన్న పోస్టర్ గాని అంటే ఏదో ఒకటి అభిమానుల కోసం పెట్టేద్దాంలే అని కాదు. ఏదైనా ఒక పోస్టర్ కావచ్చు, ఆ ఫస్ట్ లుక్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది రిలీజ్ చేస్తే అభిమానులు దాన్ని చూసి అద్భుతంగా అంటే అది ఆనందించాలన్నమాట. అంత గొప్పగా ఉండాలి. ఏది చేసినా కూడా చాలా గొప్పగా ఉండాలి, అద్భుతంగా ఉండాలి. రాజమౌళి కూడా చేస్తుంది కూడా అదే అనమాట. ఎందుకంటే ఏది చేసినప్పటికీ చాలా అద్భుతంగా ఉండాలి. అంటే మీ వెయిటింగ్‌కి, మీ ఎదురు చూపులకు మేము పెట్టే ఏదైనా కావచ్చు, అది చాలా సంతోషం కలిగించేలా ఉండాలి అనే విషయం పైన ఆయనైతే ఈ సినిమాని చాలా ఓపికగా అంటే మేకింగ్ జరుగుతోంది. సో, మనకు ఏదైనా చూపెట్టేది ఏదైనా అవ్వచ్చు. అది అద్భుతంగా ఉండేలా ఆయన తీర్చిదిద్దుతున్నారనమాట. సో, కాబట్టి అంటే ఆయన టైం తీసుకుంటాడు బాగా. టైం తీసుకున్నా కూడా మన వెయిటింగ్‌కి, ఆయన తీసుకునే టైమింగ్‌కి వర్త్ ఉంటదనమాట. మనం ఎంతైతే ఈగర్‌గా వెయిట్ చేస్తామో అంతటి వర్త్‌ఫుల్ ఆయనైతే ఖచ్చితంగా ఆయన అవుట్‌పుట్ ఆయన అలా ఉంటది. సో, ఏదైనప్పటికీ ఇప్పుడు 50వ పుట్టినరోజు నాడు ఆయనకు వచ్చిన పోస్టరు సినిమా నుంచి అఫీషియల్‌గా అది రిలీజ్ చేయడం అనేది కొంచెం అభిమానులకైతే ఊరటనిచ్చే అంశమే. అంటే ఇంతకు ముందు కూడా ఆయన సినిమాల్లో ఇంకా కొన్ని ఫుటేజ్‌లు అయితే లీక్ అయినాయి. ఇంకా అక్కడ షూటింగ్ జరుగుతున్నట్టుగా, ఇంకా జిమ్ చేస్తున్నట్టుగా, ఇంత పెద్ద హెయిర్ స్టైల్ తీసుకొని అలాంటి కొన్ని ఫోటోస్ అయితే అన్‌అఫీషియల్‌గా అది లీక్ అయిపోయినాయన్నమాట.
సో అవి కౌంట్లోకి రాదు. కాకపోతే అఫీషియల్‌గా రాజమౌళి అయితే ఏదైతే రిలీజ్ చేస్తారో దాని మీదనే ఫోకస్ ఉంటుంది. అదే ఒక వాల్యుబుల్ థింగ్ అనమాట. సో కాబట్టి రాజమౌళి ఈ సినిమా నుంచి ఇంతవరకు ఒక చిన్న విషయం బయట చెప్పలేదు. ఒక చిన్న పోస్ట్ కూడా రిలీజ్ చేయదు. అదే నిన్న పుట్టినరోజు సందర్భం కాబట్టి ఒక చిన్న పోస్టర్ మాత్రమే రిలీజ్ చేశాడనమాట. సో అది ఓకే, బాగానే ఉంది. సో అభిమానులు ఎంతో కొంత కొంచెం సాటిస్ఫై అయ్యి ఉంటారు. సో ఇంకా మనము ఇంకా కాసేపు కొంత ఆయనైతే డెడ్‌లైన్ పెట్టారనమాట. టైం పెట్టారు. ఆ టైం వరకు మనమైతే వేచి చూడాల్సి ఉంటది. సో ఆ తర్వాత మనం ఖచ్చితంగా అద్భుతాన్ని చూడొచ్చు. ఆయన చూపిస్తారు. ఆయన మీద మనకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ కూడా అలాగే ఉంది. సో కాబట్టి మనము అంతవరకు వెయిట్ చేసి చూడాలని ఇంక వెయిట్ చేయక తప్పదు. సో ఇదనమాట మహేష్ బాబు గురించి వచ్చిన అప్డేటు. సో మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే మా వీడియోను కనీసం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. నమస్తే.